పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలపై పడింది. గ్యాస్ కొరతతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేశారు. కట్టెలు, పొయ్యిలు సమకూర్చుకుని నిత్యాన్నదానానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. గ్యాస్ కొరత కొనసాగితే పూర్తి స్థాయిలో కట్టెల పొయ్యిల మీదే ప్రసాదాలు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న తిరుపతిగా పిలుచుకునే ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి, అన్నప్రసాదాల కోసం నిత్యం 30 నుంచి 40 సిలిండర్లు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడడంతో దేవస్థానంలో డొమెస్టిక్ సిలిండర్ల నిల్వలు నిండుకున్నాయి. దీంతో అన్నప్రసాదాల తయారీకి సైతం వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్నారు. అయితే వాణిజ్య సిలిండర్ల సంఖ్య సైతం తక్కువగా ఉండడం, బుక్ చేసినా రావడానికి సమయం పడుతుందని ఏజెన్సీ నుంచి సమాధానం రావడంతో అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్ని సిద్ధం చేశారు. పెద్ద పెద్ద వసతి గృహాల్లో ఆహార పదార్థాల తయారీకి వినియోగించే భారీ కట్టెల పొయ్యిల్ని తెప్పించి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. మరోవైపు 10 టన్నుల కలపను సైతం సిద్ధం చేశారు. ఒకవేళ గ్యాస్ కొరత కొనసాగితే పూర్తి స్థాయిలో కట్టెల పొయ్యిలను వినియోగించనున్నారు. మా ఏరియాలో మన దగ్గర ఉన్న పాయి చెట్లు అన్ని కూడా కొంచెం ఒక 10 టన్నుల వరకు కూడా కలపను మేము గ్యాదర్ చేసుకుని మేము ఇక్కడ పెట్టుకున్నాం. అది కాకుండా ప్రత్యామ్నాయంగా మా ఊళ్ళు ఏంటంటే ఇక్కడ మా అన్నదానం స్టాఫ్ అది కూడా విజయవాడలో అవి కనుక్కుంటాం. అక్కడ రాజస్థాన్ పట్టి పొయ్యిలు అనేవి ఉన్నాయి. అవి ఏమో ఆల్రెడీ తెప్పించడం జరిగింది. 2 ట్రయల్ రన్ కూడా వేసాం. ఎమర్జెన్సీగా ప్రత్యామ్నాయంగా అన్నదానంలో ఇప్పుడు వినియోగిస్తున్నాం. యాక్చువల్లీ డొమెస్టిక్ అన్నదానానికి అయితే నిన్ననే అయిపోయినాయి. బుక్ చేసినాయి అంటే ఇంకా వాళ్ళకు కూడా పాపం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఇదవుతున్నారు. అవకాశాన్ని బట్టి మనకి ప్రిఫరెన్స్ ఇవ్వని మేము ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాం. మా హైర్ అథారిటీకి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేస్తాం. గ్యాస్ ప్లేస్ లో మన కట్టెలు పొయ్యి వాడి స్టీమ్ ద్వారా అన్నదానానికి అయితే మనకి ఆల్రెడీ ప్రత్యామ్నాయంగా ఏమీ ఇబ్బంది లేదు. కొంచెం ప్రసాదాలకు కూడా ఇది బ్రాయిలర్స్ పాత ఓల్డ్ మోడల్ ఆ టైప్ ఉన్నాయి. కట్టెల పొయ్యిల ద్వారా ఈ స్టీమ్ ఇది వేయటం కానీ ఆ పొయ్యిలు కొంచెం హీట్ ఉండాలి. ఇక్కడ ఏదంటే లడ్డూ ప్రసాదాలు అవి తయారు చేసి వాళ్ళు కూడా మా ఏయూ గారు వాళ్ళు కూడా 2-3 రోజుల నుంచి కూడా అదే ఏర్పాట్లలో ఉన్నారు.